హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా యువకులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం. సుమారు 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ఈ తెల్ల జుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే చాలామందిని బాధ పెడుతుందండి. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవడంతో పాటు మళ్ళీ సహజవంతమైన నల్లటి గుర్లు ఎలా పొందవచ్చు ఈ టిప్లో మీకు వివరంగా చెప్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం కరివేపాకు అండి. కరివేపాకు మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యను నివారించడంతో పాటు, అంటే చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను నివారించడంతో పాటు పొల్యూషన్ వల్ల కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మన జుట్టుకు ఒక జీవకళను తిరిగి తీసుకొస్తుంది. అంతేకాకుండా వెంట్రుకల కుదులు చాలా బలహీనంగా మారుతూ ఉంటాయి తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు, నిద్రలేమి, ఒత్తిడి మరియు పొల్యూషన్ కారణంగా. ఇలాంటి వెంట్రుకలు రాలే సమస్య, అలాగే జుట్టు బలహీనంగా మారిపోవడం, పలచబడిపోవడం, వెంట్రుకల గ్రోత్ ఆగిపోవడం, ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో కరివేపాకు పెట్టింది పేరు. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం ఉసిరి చూర్ణం అండి. మీరు తాజా ఉసిరికాయలు మీకు అవైలబుల్గా ఉంటే తాజా ఉసిరికాయలు కూడా వాడచ్చు. ఒకవేళ ఉసిరికాయలు అవైలబుల్గా లేని వాళ్ళకి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతూ ఉంటుందండి. ఉసిరి చూర్ణం అని మీరు అడిగితే చాలా సులభంగా పొందొచ్చు. ఉసిరి చూర్ణం కూడా చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే వెంట్రుకల కుదుళ్ళకు కావాల్సిన పోషణను అందిస్తుంది. తలలో చుండ్రు, దురద వంటి సమస్యలను నివారించడంతో పాటు పొల్యూషన్ కారణంగా కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ జుట్టుకు మళ్ళీ ఒక జీవకళను, అంటే ఒక షైనీ లుక్ను తీసుకురావడంలో ఉసిరి చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. వీటితో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం మెంతులండి. మెంతులను మిక్సీ సహాయంతో ఇలా మెత్తగా పొడిలా చేసి టిప్లో వాడుకోవాలి. మెంతులు కూడా మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా తల పొడిబారే సమస్యను తగ్గించడంలో మెంతులు చాలా అమోఘంగా పనిచేస్తాయండి. అలాగే వెంట్రుకల కుదుళ్ళకు కావాల్సిన పోషణ అందించడంతో పాటు ముఖ్యంగా చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో మెంతులు పెట్టింది పేరు. దీంతో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం కొబ్బరి నూనె. ఇప్పుడు ఈ కరివేపాకు, ఉసిరి పొడి, మెంతి పొడి మరియు కొబ్బరి నూనె, ఈ నాలుగిటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను అధిగమించడంతో పాటు అద్భుతమైన హెయిర్ గ్రోత్ను మళ్ళీ మనం ఎలా పొందాలి ఈ టిప్లో మీకు వివరంగా చెప్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని వీటిల్లో కొంత పరిమాణంలో కరివేపాకును తీసుకోవాలండి. కొన్ని కరివేపాకు ఆకులను తీసుకున్నామండి. దీన్ని మిక్సీ సహాయంతో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అవసరం అనుకుంటే దీనికి కొద్ది పరిమాణంలో వాటర్ని యాడ్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కొన్ని కరివేపాకు ఆకులను మిక్సీ సహాయంతో ఇలా మెత్తగా జ్యూస్లా చేసుకున్నామండి. దీనికి కొంచెం నీటిని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు సరిగ్గా మెత్తగా అవ్వకపోతే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత దీనికి ఒక స్పూన్ పరిమాణంలో ఉసిరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉసిరికాయలు అవైలబుల్గా ఉంటే కరివేపాకును మిక్సీ సాయంతో మెత్తగా పేస్ట్లా చేసినప్పుడే చిన్న చిన్న ముక్కలుగా మనం ఉసిరికాయలని కట్ చేసి అందులో వేసుకుని రెండింటిని కలిపి చేసుకోవచ్చండి పేస్ట్ లాగా. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే లోకల్ మనకు ఆయుర్వేద షాపుల్లో ఉసిరి పొడి చాలా సులభంగా దొరుకుతుందండి, ఆన్లైన్ మార్కెట్లో కూడా. అలా కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఒక స్పూన్ పరిమాణంలో ఉసిరి పొడి, అలాగే ఒక స్పూన్ పరిమాణంలో మెంతి పొడి, చివరిగా ఒక స్పూన్ పరిమాణంలో 1 నుంచి 2 టీ స్పూన్ల పరిమాణంలో కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల పరిమాణంలో కొబ్బరి నూనె, కరివేపాకు పేస్టు, ఉసిరి పొడి, మెంతి పొడి మరియు కొబ్బరి నూనె, ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుందండి చాలామందికి. ఎందుకంటే తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, ఒత్తిడి, అలాగే నిద్రలేమి, పొల్యూషన్, ముఖ్యంగా పొల్యూషన్, ఇలాంటి కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, రాలిపోవటం, నిర్జీవంగా మారటం, ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలతో నేడు మనలో చాలామంది సతమతం అవుతున్నారండి. ముఖ్యంగా యువకులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య అండి. సాధారణంగా వయసు పెరిగిన తర్వాత వచ్చే ఈ తెల్ల జుట్టు సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుందండి. ఇలాంటి సమస్యను దూరం చేయడంలో ఈ కరివేపాకు, ఉసిరి పొడి, మెంతి పొడి ఇవి చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తాయండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసింది. దీన్ని మీ జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తాను. మీరు తలస్నానం చేసే ఒక అరగంట లేదా గంట ముందు ఈ మిశ్రమాన్ని మీ వెంట్రుకల కుదుళ్ళకి, జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత సుమారు 1 గంట సేపు మీ జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూ, వీలైతే కుంకుడుకాయ కానీ షేకాయ కానీ వాడండి, అది ఇంకా చాలా మంచిది. చక్కగా తలస్నానం చేయండి. ఇలా ఈ మిశ్రమాన్ని వారంలో 2 రోజులు క్రమం తప్పకుండా మీ జుట్టుకు అప్లై చేసుకోవటం, తర్వాత చక్కగా తలస్నానం చేయటం,
ఇలా చేయటం వల్ల చాలా తక్కువ కాలంలోనే మీ వెంట్రుకలు మళ్ళీ నల్లగా మారటాన్ని మీరే గమనిస్తారు. ఎందుకంటే కరివేపాకు, ఉసిరిపొడి మరియు మెంతిపొడిలో ఉండే అద్భుతమైన లక్షణాలు సహజవంతమైన నల్లటి పుర్లు మళ్ళీ రీగ్రోత్ చేయడంలో చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి. ముఖ్యంగా పొల్యూషన్ కారణంగా కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ జుట్టుకు ఒక మంచి జీవకళను తిరిగి తీసుకురావడంలో ఈ మిశ్రమం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు సుమారు ఒక నెల రోజులు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను చవిచూస్తారు. తెల్లబడిన మీ జుట్టు ఏదో మ్యాజిక్ చేసినట్టు మళ్ళీ నల్లగా మారుతుంది. ఇందులో ఎటువంటి అవాస్తవం లేదండి. ఎందుకంటే కరివేపాకులో ఉండే అద్భుతమైన లక్షణాలు, మెంతిపొడిలో ఉండే అద్భుతమైన లక్షణాలు మరియు ఉసిరిపొడిలో ఉండే అద్భుతమైన లక్షణాలు తెల్లగా మారిన మీ జుట్టును నల్లగా మార్చడంతో పాటు మీ వెంట్రుకలు మళ్ళీ ఆరోగ్యవంతంగా, ఒత్తుగా, దృఢంగా అయ్యేందుకు ఈ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది. ఇలా ఒక 30 రోజులు వాడి చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చవిచూస్తారని నేను భావిస్తున్నానండి. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.